విజయవాడలో ఏసీబీ స్వాధీనం చేసుకున్న 11 కోట్ల రూపాయలు తనవి కావని లిక్కర్ కేసు నిందితుడు రాజ్ కస్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ మీద విజయవాడ ఏసీబీ కోర్టు విచారించింది. సీజ్ చేసిన నోట్ల పంచనామాను తమ ముందు ఉంచాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ 11 కోట్లను సీజ్ చేసిన ఇతర నగదుతో కాకుండా వేరుగా డిపాజిట్ చేయాలని న్యాయస్థానం సిట్ను ఆదేశించింది. నోట్ల సీరియల్ నెంబర్లను కూడా రికార్డు చేయాలని కోర్టు పేర్కొంది. విజయవాడలో ఏసీబీ స్వాధీనం చేసుకున్న 11 కోట్ల రూపాయలు తనవి కావని లిక్కర్ కేసు నిందితుడు రాజ్ కస్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ మీద విజయవాడ ఏసీబీ కోర్టు విచారించింది. సీజ్ చేసిన నోట్ల పంచనామాను తమ ముందు ఉంచాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ 11 కోట్లను సీజ్ చేసిన ఇతర నగదుతో కాకుండా వేరుగా డిపాజిట్ చేయాలని న్యాయస్థానం సిట్ను ఆదేశించింది. నోట్ల సీరియల్ నెంబర్లను కూడా రికార్డు చేయాలని కోర్టు పేర్కొంది.